ఆయన గారికి, చందు గారికి, డాక్టర్ బాబాయ్ మాస్టర్ గారికి, రాజబాబు గారికి, బైరసం గారికి, అలాగే వేదికలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ వాసు అందరికీ కూడా నా హృదయపూర్వక జైలు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు వారసుల ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విషయాలుగా 130 జయంతి మనం జరుపుకుంటారంటే మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కష్టాలు చిన్నవి కాదు. ఆయన ఎలాంటి కష్టాలు పడ్డారంటే మనం చెప్పుకోవాలంటే సరిపోదు. ఆయన కుటుంబాన్ని విడిచాడు, భార్య పిల్లలు విడిచాడు. అది ఎవరి కోసం? నీ కోసం, నీ కోసం, నీ కోసం విడిచాడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు విడిచాడు? ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చనిపోయాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న కుమారుడు గంగాధర్ చనిపోయారు. అప్పుడు చెప్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్కి, ఈ వాసు చనిపోయా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడుస్తున్నారు. అప్పుడు అనుకుంటాడు, అంతకుముందు నాకు ఈ యొక్క ఉద్యోగం చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసిన కుటుంబం చాలా ఎంతో వైభవంగా ఉన్నాను, కానీ ఉద్యోగం చేసే సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అడుగు ఎదురు ఆర్థిక పరిస్థితి బట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించాడు. ఇవాళ గంగాధర్ చనిపోయాడు, కానీ నా బిడ్డలు ఎంతో మంది చనిపోతారు, నేను కానీ ఉద్యోగం చేస్తే అని చెప్పి ఉద్యోగం కూడా మాట్లాడారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గంగాధర్ చనిపోతారు, చనిపోయిన ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ని మా కోర్టు కావాల్సిన వాళ్ళ స్నేహితులు అడుగుతున్నారు, బాబా బాడీని తీసుకెళ్ళిపోతాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆయన సరైన ఇలా చేయాలంటాడు, చేస్తుంటారు, చేయకుండా చేస్తుంటారు. తల్లి రమబాయి చూస్తుందండి, దూరంగా ఉండి చూస్తుంది, తల్లి ఏడుస్తుంది అక్కడ రమబాయి. అప్పుడు ఆ రమబాయి అర్థమవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రూపాయి కూడా లేదు, ఆయన ఎంత చదువుతుంది చేశారు, ఇల్లు చేస్తారు, ఒక రూపాయి కూడా లేదు బాబాసాహెబ్ అంబేద్కర్కి. అప్పుడు తల్లి రమబాయి తల్లి అర్థం చేస్తుంది, తన పెళ్లికి ఆయన సరైన చెప్పి మృతదేహం మీద కప్పుతారు, పిల్లల మీద రంగాల మీద కప్పుతారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళని నీళ్ళు పెట్టుకుంటాడు, రమా ఏంటి ఏదో చదువుకున్నాను, ఇది చదువుకున్నాను, కనీసం ఒక పడిన క్లాస్ కూడా బిడ్డలకు చంపడానికి ఏదైనా చెప్పేసి బాబాసాహెబ్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అది మన కోసమే. నా బాబాసాహెబ్ వారసుగా మనం ఏం తెలుసుకోవాలి, ఎంతో చదువుకోవాలి, ఎంతో ఉన్నతమైన సాధన చేయాలి. ఈ రోజున మనం డీజేలు, సౌండ్లు, ఈ ఊరేగింపులు ఇవి కాదు బాబాసాహెబ్ కోరుకున్నది, ఒక చదువు. ఆ చదువు ఎలాగంటే అది చదివితేనే మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎంతో శ్రమించాడు, కష్టపడ్డాడు. ఆయన కష్టపడ్డ ఆయన ఈ రోజున ఎంత కష్టపడ్డారంటే ఆయన అంటూ లేకపోతే మనం ఎవరు లేము. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఆయన కోసం చెప్పాలంటే చరిత్ర సరిపోదు. ఆయన పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి. ఆయన పుస్తకాలు చదువుతుంటే ఒక్కొక్క పదం చదువుతుంటే ఎంతో ఆలోచన వస్తుంది. కానీ ఏం చేస్తాం, సామాన్యమైన మానవుడిగానే ముందుకుపోయింది తప్ప ఏమీ లేదు. వాటిల్లోనా ఒకటి ఇదే గ్రామం నుంచి సరైన అసలైన పథకాలు ఎవరు వెళ్తారు బాబాసాహెబ్ ఇంట్లో అలాగే ఒక యుఎస్ఏ మామూలు చాలా వేస్తుంది. అతనికి వెనక ఏమీ లేదు, ఒక చిన్న పాటి కూలి వ్యక్తి ఒక బిడ్డ అలాంటి వ్యక్తి యుఎస్ఏ చదువుతున్నాడు. ఈ గ్రామం నుంచి నాకు చాలా ఆనందం వేసింది. అలాంటి బాన్సులందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి, మన హక్కులు సాధించాలి, మన రాజ్యాంగం యొక్క విధానంతో మనం నేర్పించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వరుసగా మన దేశంలో మన ధర్మంగా చిత్రంగా ఉన్నారు. వందల అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఉన్నాయి. మన సార్ చెప్పారు, బాబా మాస్టర్ గారు చాలా అమూల్యమైన మాటలు చెప్పారు. మనం అలాగే మన గౌరవం చెప్పారు, ఇంకా మన రాజు చెప్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్.